కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్యకర్తలు నాయకులే ఈ రాష్ట్రాన్ని, గ్రామాల్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని పరిపాలిస్తారు. ఏ కార్యక్రమం అయినా, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏది అయినా ఇవ్వాలన్నా కార్యకర్తలు చేతి మీదుగా అవుతుంది. రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడు గర్వంగా ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిని, కార్యకర్తను గర్వంగా చెప్పుకునే విధంగా మన పరిపాలన పార్టీ నాయకుల ద్వారానే, కార్యకర్తల ద్వారానే చేయడం మాత్రం జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని కూడా విస్మరించదో పార్టీ. అందరికీ న్యాయం జరుగుతుంది, అందరూ సంతృప్తికరంగా ఉండే విధంగా మన పరిపాలన అందించడం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా ముఖ్యంగా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది సరే ఈ ముల్లప్పారావు పని, వార్డు ప్రెసిడెంట్ పని, లేదా కార్పొరేటర్, రేపొద్దున్న అక్కడ కార్పొరేటర్ ఉన్నారు, మళ్ళీ ఏదో కార్పొరేటర్కి సీట్ ఇస్తారంటున్నారు కదా, నన్ను వార్డు అధ్యక్షుడి కింద పెట్టారు. ఇంకోటి వచ్చింది కొత్తగా, ఇంకోటి వచ్చింది ఏంటంటే ఈ వార్డులు బైఫర్కేషన్ అయిపోతున్నాయి కదా, వార్డులు బైఫర్కేషన్ అయితే ఇది వెళ్ళిపోద్దాం, అది వెళ్ళిపోద్దాం, నాకెందుకులేండి. ఇప్పుడు కూడా మిమ్మల్ని గుర్తించేది మీరు పొజిషన్లో ఉన్నప్పుడు. నేను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడు నా బాధ్యత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పిన కార్యకర్తలతోనూ, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పిన నాయకులతోనూ మీటింగ్లు పెట్టి ధర్నాలు చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. నా బాధ్యత ఏంటంటే ఉన్న నాయకుల్ని, ఉన్న కార్యకర్తల్ని, వాళ్ళు ఏదైనా అసంతృప్తులు ఉంటే అసంతృప్తులన్నింటినీ కూడా పక్కన పెట్టే విధంగా వాళ్ళతో మమేకం అవ్వాలి. మమేకం అవుతూ కొత్తగా పార్టీకి ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో, పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తే నేను బాధ్యత వహించినట్టు. అంతే తప్ప నాకు ఇచ్చిన కమిటీతోని, సమన్వయకర్తలతోని ఏదో ధర్నా చేస్తే మీటింగ్ పెట్టమంటే మీటింగ్ పెట్టడం, సోషల్ మీడియాలో 4 ఫోటోలు పోస్ట్ చేసుకుంటే నేను కాబట్టి ఎవరైనా చేస్తారు ఆ పని. నాకు బాధ్యత ఇచ్చినప్పుడు. అలాగే కోఆర్డినేటర్, అలాగే వార్డు అధ్యక్షుడు, మనం అలాగే బూత్ కన్వీనర్స్, అలాగే సచివాలయ ప్రెసిడెంట్ మన బాధ్యతగా తీసుకుని ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇదిగో నేను వార్డు అధ్యక్షుడి కింద ఉన్నప్పుడు నేను ఇంతమంది కమిటీ నిర్మాణం చేశాను, ఈ విధంగా స్ట్రక్చర్ చేశాను, ఈ విధంగా వెరిఫికేషన్ చేశాను అని చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది మంచి అవకాశం. కింద బూత్ స్థాయి సభ్యుడి దగ్గర నుంచి వార్డు అధ్యక్షుడి వరకు, మండల క్లస్టర్ ప్రెసిడెంట్ వరకు ప్రతి ఒక్కరు పనితీరును కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు ఏ స్థాయిలో కష్టపడితే ఆ స్థాయిలో మన కష్టానికి తగ్గ ఫలితం. మీరు ఎంత పెద్ద ఎత్తున కృషి చేస్తే, ఎంత పెద్ద ఎత్తున కష్టపడితే ఆ ఫలితం వస్తుంది. నలుగురితో పాటు నారాయణ అనే పరిస్థితులు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, ఎయిర్పోర్ట్ సాల్వాలు, ఎయిర్పోర్ట్ బొకేలు, లేకపోతే అక్కడికి వెళ్ళి కాలు ముక్కే వాళ్ళకి పదవులు వచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉండదు. ఎవరైతే కింద స్థాయిలో, వార్డు స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కష్టపడతారో అవన్నీ అయిపోయింది. జమానా మొత్తం అంతా అయిపోయింది. ఇక నుంచి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే క్షేత్ర స్థాయిలో పార్టీ అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీ తెచ్చారో దాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళకి తప్పకుండా 100% గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మేము మళ్ళీ చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోని తూర్పు నియోజకవర్గంలో మీరు సమిష్టిగా కృషి చేసి, ఐక్యతతో కృషి చేసి, అందరూ కలిసి ధైర్యంగా పనిచేసి పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటే 100% రేపు 2029 ఎన్నికల్లో ముల్లప్పారావుని మీరు అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం. అది మీ చేతుల్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ చేతుల్లోనో లేదా వెలపూడి రామకృష్ణ బాబు ఎవరు ఏం కాదు. కేవలం ఏంటంటే మనలో మనకే ఉన్న దానివల్ల. అలాగే ప్రతి ఒక్కరికి ఒకరు ఎమ్మెల్యే అవుతారు, ఒకరు ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఒకరు కార్పొరేషన్ చైర్మన్ అవ్వచ్చు, ఒకరు కార్పొరేటర్ అవ్వచ్చు, ఒకరు మేయర్ అవ్వచ్చు, ఒక డిప్యూటీ మేయర్ అవ్వచ్చు. అందరికీ ఎవరి స్థాయిని బట్టి, ఎవరి కష్టాన్ని బట్టి కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుంది. సరే, ఆ యాంగిల్లో మనం ఆలోచించే ప్రతిదీ కూడా పాజిటివ్ గా తీసుకుని పార్టీ కోసం తూర్పు నియోజకవర్గంలో చరిత్ర అంటే మన పూర్వవైభవం లేదు. నార్త్ లో కానీ, తూర్పులో కానీ, ఈస్ట్ లో కానీ, వెస్ట్ లో కానీ. నేను సార్ దగ్గర కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా జిల్లా అధ్యక్షుడి కింద బాధ్యత తీసుకున్నాడు. మాకు ఈ 4 నియోజకవర్గాల్లోని మాకు చాలా మంది పూర్వవైభవం అంటారు కదా, ఈ 4 పూర్వవైభవం లేదు. కొత్త వైభవాన్ని తీసుకొచ్చే దిశగా మనందరం కలిసిమెలిసి పనిచేద్దాం. నేను ఎప్పుడు మీ నాయకుడు, అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మేము అందుబాటులో ఉంటాం. ఈ కమిటీల నిర్మాణం పూర్తి చేయండి. నిర్మాణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా నేనైతే మీకు ఒక మాట ఇస్తున్నాను,
కమిటీల నిర్మాణం అంతా పూర్తి అయిపోయి వెరిఫికేషన్ అనేది చాలా ఇప్పుడే నేను మీ మీటింగ్ కి వచ్చేవాడు ఇంకా కొంచెం టైం పడుతుంటే మా ఆఫీస్లో డిజిటలైజేషన్ అవుతుంటే వెరిఫికేషన్ లో చాలా వీక్ గా ఉన్నాం. అంటే పొరపాటున ఫీచ్ మీరు ఇచ్చిన నెంబర్లో కరెక్ట్ అయినా ఒక నెంబర్ అటు ఇటు ఉన్నాం. ఒకే కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ అని కనుక పార్టీ క్యాడర్కి ఇస్తే ఎవరో ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, 2 ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇప్పుడు చూసి వచ్చాను, దగ్గర ఒక 1 అవర్ నేను అక్కడ కూర్చున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మన ఓటీకి ఫోన్ చేస్తుంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఎవరు అనుకుని ప్రతి ఒక్కరికి మీరు ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చారో, ఎవరైతే ఐడి కార్డు ఇచ్చారో, ఎవరిదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మన పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది, మిమ్మల్ని ఒక ఓటీపీ అడుగుతారు, ఓటీపీ అని మీ ఐడి కార్డుని ఇన్ఫార్మేట్ చేయండి. దానికి ఏ ఫోన్ అనుకుని పెట్టేస్తున్నాను, ఎప్పుడు కూడా 1 అవర్ అదే పని చూసి వచ్చాను. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ప్రధాన భూమిక ఇప్పుడు కుట్ర చేయబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఏదో విధంగా సర్పేరుతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.